అనంతపురం జిల్లాలో స్టాంప్ల కుంభకోణంలో కుట్రదారులెవరో తేలిపోయింది. టీడీపీ నేత మారుతి మీసేవా బాబు అనే అనేకసార్లు మాట్లాడినట్లు అంగీకరించారు. దీంతో కేసు మరో మలుపు తీసుకుంది. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే సురేంద్రబాబును బద్నాం చేయడానికే కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా ఈ స్టాంపు కుంభకోణంలో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ స్కామ్లో టీడీపీ నేత మారుతి చౌదరి హస్తం బయటపడింది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబును ఇరికించేందుకు కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. మీసేవా బాబుతో పలుసార్లు మాట్లాడినట్లు మారుతి చౌదరి అంగీకరించడంతో కేసు మరో మలుపు తీసుకుంది. మీసేవా బాబుతో పాటు అతని వద్ద పనిచేసే వ్యక్తుల ఫోన్లో మాట్లాడింది వాస్తవమని టీడీపీ నేత మారుతి చౌదరి అంగీకరించారు. తన అవసరాల కోసమే మీసేవా బాబుకు ఫోన్ చేసినట్లుగా ఒప్పుకున్నారు. నేను ఒక 2 సార్లు మాట్లాడాను బ్రదర్. ఏ మీ సేవా సెంటర్ లేవు కళ్యాణదుర్గంలో. నాకు కూడా అవసరాలు ఉంటాయి కదా, నాకు వ్యవహారాలు ఉంటాయి, నాకు భూములు ఉన్నాయి, అగ్రికల్చర్ అవసరాలు ఉంటాయి, లోన్ నాకు అది కావాలంటే మీ సేవ ఉంటాయి. అతనితో మాట్లాడే ఇదిగా పక్కన ఉన్న వ్యక్తులతో కూడా మాట్లాడించి నేను తీసుకునేది ఉన్నాను. మీ సేవ బాబు దగ్గర మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి నేను ఇంతవరకు చూడలేదు. బాబునైతే చూశాను, చూడలేదని చెప్పలేదు కదా, బాబుతో మాట్లాడాను కూడా. మీసేవా బాబు వైసీపీకి చెందిన వ్యక్తి అని స్పష్టం చేశారు. మీసేవా బాబు అలియాస్ ఎర్రప్ప వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలతో సన్నిహితంగా ఉన్నారని వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీసేవా బాబు తెలుగుదేశంలో చేరాడు అని తెలిపారు. వైసీపీ హయాంలో కళ్యాణదుర్గంలో ఉన్న అనేక మీసేవా సెంటర్లను మూయించాడని అన్నారు. తాను ఎవరి మీద ఫిర్యాదు చేయలేదని, మీసేవా సెంటర్ బాబు ఇచ్చిన పేపర్లను రిజిస్ట్రేషన్ శాఖ డీజీకి వాట్సాప్లో పంపినట్లుగా అంగీకరించారు. మాకేం పేపర్ రూపంలో కాదు, వాట్సాప్ చేశారు. అవే వాటిని మేము ఐజీ గారికి పంపాము. నాకు ఇచ్చిన 10 పేపర్లని కూడా ఐజీ గారికి పంపాము. ఆ 10 పేపర్లు ఏమో కూడా మేము ఐజీ గారికి పంపింది కూడా ఇక్కడ ఉన్నాయి. దానికి సంబంధించి మీరు ఏదైతే అనుకుంటారో వాళ్ళు ఎవరు ఇక్కడ లేవు. దీంట్లోనా ముఖ్యంగా కళ్యాణదుర్గంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కొడుకు ఉన్న మారుతి నిందితులతో మాట్లాడినట్లు అంగీకరించడంతో టీడీపీలో కొత్త చర్చ మొదలయ్యింది. స్థానిక ఎమ్మెల్యేను బద్నాం చేయడమే లక్ష్యంగా మారుతి కుట్రలు చేశారు అన్న ప్రచారం జరుగుతోంది.